కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ వేడుక టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల బాలాపూర్ చౌరస్తాలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ ముఖ్య అతిథిగా విచ్చేయడంతో పాటు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పారిజాత నరసింహారెడ్డి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ 140వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావాన్ని ఈ రోజు చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందన్నారు. అక్కలు అమ్మలు చెల్లెళ్ళు ఎక్కడ పోవాలన్నా కూడా ఈ రాష్ట్రంలో బస్సును ఫ్రీగా చేసి వారికి వారి గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంటుంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎలక్షన్లో గెలిపించుకోవాలి. మరీ ముఖ్యంగా ప్రశాంత్ హిల్స్ డివిజన్లో ఎన్నో సేవలు కాంగ్రెస్ పార్టీ. ఇది అన్యాయమని ఒక బ్రిటిష్ ఆఫీసరే మనమందరము కొంతమందిని కలిసి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఈ ప్రజా పాలన లేదు, ఈ రాజుల పాలన బ్రిటిషర్ల పాలన ఉంది, మిగతా పార్టీలలో కూడా అలజడి కాదు, మీరు అర్థం చేసుకోండి, ఇది టెంపరీ బౌండరీసే, పర్మనెంట్ బౌండరీస్ పక్కాగా మళ్ళా చేయబడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి కాంగ్రెస్ పార్టీ జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కేఎల్ఆర్ అన్న గారు వారితో పాటు మీర్పేట జిల్లాలో కూడా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నిటికీ సంబంధించినటువంటి వచ్చినటువంటి నాయకులు గారికి అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గ్రామాలు కాబట్టి ఈ గ్రామాల్లో ఈ పథకాన్ని ఖచ్చితంగా అదే అవలంబించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన సామిడి గోపాలన్న ఆధ్వర్యంలో వచ్చిన పేదలు మనోళ్ళందరూ కూడా అట్లాగే మన